ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మెయిన్గా వచ్చేసి యూత్ వాళ్ళ గురించి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి చదువుకోపో అని పంపిస్తే చాలామంది ఏం చేస్తున్నారని అంటే, చదువుకోక చిల్లర తిరుగుళ్ళు తిరిగి సరిగా చదువుకోక ఎగ్జామ్స్లో పాస్ కాక ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి బండ్లు కొనియమని, బండి కొనియకపోతే నేను చనిపోతా అని అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఆఖరిగా బండి కొనిస్తే ఆ బండి కొనిచ్చినాక కూడా ఫ్రెండ్స్ అని పార్టీస్ అని ఇవన్నీ తిరిగి లాస్ట్కి వచ్చేసరికి ఏదో యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మెయిన్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయని ఎవరు అనట్లేదు. ఈ లైఫ్ పోతే మళ్ళీ రాదు. సో తల్లిదండ్రులను వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, మన కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది, మనం డబ్బులు అడగాల తల్లిదండ్రులను అడగద్దా, ఒక స్టేజ్ వచ్చినాక మనకు తెలుస్తుంది కదా వాట్ ఈజ్ వాట్ అని. చాలామంది యూత్ దీనివల్ల చాలా ఖరాబ్ అవుతున్నారు. ఏంటి అంటే మెయిన్గా తాగడం, చిల్లర తిరగడం, ఫ్రెండ్స్ అని పార్టీస్ అని అవి ఇవన్నీ వెళ్తున్నారు కదా. అవన్నీ ట్రాష్ అబ్బా. జస్ట్ నువ్వు 18 to 24, 25 ఇయర్స్ మధ్యలోనే నువ్వు సెట్ అయితే సెట్గా అప్పుడే సెట్ అవుతావు. నువ్వు ఆ ఏజ్ దాటిందనుకో నువ్వు మళ్ళా గదే 10,000 జీతానికి చేస్తావు. సో తిని తాగుడు ఇవన్నీ బంద్ చేసి ఒక మంచిగా చదువుకొని తల్లిదండ్రుల కలల్ని నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూశాక కూడా మీరు తిని తాగి ఎంజాయ్ చేస్తే అది మీ కర్మ, నేనేం చేయలేను. ఎందుకనంటే తల్లిదండ్రులు ఒక్క రోజుకు చెప్పాలంటే వాస్తవంగా పల్లెటూర్లలో ఒక రోజుకు ఒక 200 కూలీకి పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నారు తల్లిదండ్రులు. ఒక 200, ఆ 200 నువ్వు ఎన్ని సెకండ్లలో ఖర్చు పెడుతున్నావు? బీర్ అంటావు, తాగుతావు, ఫ్రెండ్స్ అంటావు, ఎగ్ పఫ్స్ అవి ఇవి అని అట్లా చిల్లరగా నువ్వు పారేస్తున్నావు డబ్బుల్ని. కానీ ఆ 200 సంపాదించుకోనికి ఒక పల్లెటూరులో వాళ్ళు సాయంత్రం దాకా పనిచేస్తున్నారు. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారన్నా గుర్తించండి ఫ్యామిలీని. మనం తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం కష్టం చేస్తున్నారు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఇక్కడికి వచ్చింది ఎందుకు, చదువుకోనీక, తిననీక, తాగనీక అని ఒక్కసారి గుర్తించండి. సో నేను ఏమైనా తప్పు మాట్లాడితే మీరు నన్ను క్షమించండి.